హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. 17 ఇయర్స్ ఏజ్ నుంచి 22-25 ఇయర్స్ ఏజ్ వరకు ఆల్మోస్ట్ వాళ్ళందరూ వాళ్ళకి అన్నీ తెలుసు, దే కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అనుకుంటారు. అండ్ ఈ ఏజ్లో మనం చేసే చాలా విషయాల్లో మనకి కంట్రోల్ ఉండదు. జస్ట్ ఒకసారి చేస్తే ఏమి కాదు అనుకునే కేర్లెస్నెస్ అండ్ ఇమ్మెచ్యూర్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఇది. సో ఇలా జస్ట్ ఒక్కసారి అంటూ స్టార్ట్ అయ్యి అడిక్షన్ లాగా మారిపోయే ఇష్యూస్లో నంబర్ 1 స్మోకింగ్. So this is the topic for today: anti-tobacco awareness, a small attempt to save lives. Let's get started. Dear listeners, what is tobacco? అసలు టొబాకో అంటే ఏంటి అని చూద్దాం. యాక్చువల్లీ టొబాకో అనేది ఒక ప్లాంట్, బట్ ఇది నార్మల్ ప్లాంట్ కాదు. ఈ ప్లాంట్లో నికోటిన్ అనే కెమికల్ ఉంటుంది. దిస్ నికోటిన్ ఈజ్ వెరీ అడిక్టివ్. టొబాకో ప్లాంట్ ఎలా యూజ్ చేస్తారు అని తెలుసుకుందాం. లీవ్స్ని కట్ చేసి, డ్రై చేసి, ఫెర్మెంట్ చేసి, తర్వాత ప్రాసెస్ చేయడంతో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో ప్రోడక్ట్స్ రెడీ చేస్తారు. ఈ ప్లాంట్లో న్యాచురల్గా నికోటిన్ ఉంటుంది. ప్రాసెస్ చేయడం వల్ల నికోటిన్ అనేది లాస్ట్లో ఉండదు. నికోటిన్ అంటే నికోటిన్ ఈజ్ ద రీజన్ మనం టొబాకో ప్రోడక్ట్స్ని కన్జ్యూమ్ చేశాక అడిక్షన్కి గురవుతాం. ఇది ఒక్కసారి బాడీలోకి వెళ్తే డోపమైన్ రిలీజ్ చేసి షార్ట్ టర్మ్ ప్లెజర్ ఇస్తుంది, బట్ లాంగ్ టర్మ్ కన్జంప్షన్ ఈజ్ వెరీ డేంజరస్. ఈ టొబాకో ప్లాంట్ని డిఫరెంట్ ఫామ్స్లో యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ టొబాకో, ఇది మన అందరికీ తెలిసిన సిగరెట్స్, బీడీస్. స్మోక్లెస్ టొబాకో అంటే చీవింగ్ టొబాకో, లైక్ గుట్కా, ఖైనీ, పాన్ మసాలా ఇలాంటివి. స్నఫ్, ఇది ఒక పౌడర్డ్ ఫామ్ ఆఫ్ టొబాకో, నోస్ ఆర్ మౌత్ ద్వారా కన్జ్యూమ్ చేస్తారు. మరి ఇవన్నీ ఎందుకు యూస్ చేస్తారంటే, స్టార్టింగ్లో క్యూరియాసిటీ, పక్కన ఫ్రెండ్స్, ప్రెజర్, స్ట్రెస్ రిలీఫ్, ఇలా అన్ని రీజన్స్తో స్టార్ట్ చేస్తారు. కానీ స్లోలీ ఇట్ బికమ్స్ ఏ హ్యాబిట్, అలవాటైపోతుంది. ఆఫీస్ బ్రేక్లో స్మోక్ చేయడం, లాంగ్ ట్రావెల్స్లో చీవ్ చేయడం, ఆర్ ఫ్రెండ్స్తో టైంపాస్ చేస్తూ ట్రై చేయడం, ఇలా అంటూ క్యాజువల్గా స్టార్ట్ అయితే లాటర్ అడిక్షన్ అయిపోతుంది. చాలామంది వన్స్ ఇన్ ఏ వైల్ అని స్టార్ట్ చేస్తారు, బట్ ఆ వన్స్ ఎప్పుడు డైలీ హ్యాబిట్ అయిపోతుందో తెలీదు. సో టొబాకో ఈజ్ ఎ ప్లాంట్ యూజ్డ్ టు ప్రిపేర్ దీస్ సిగరెట్స్, బీడీస్, గుట్కా ఎక్సెట్రా. ఇప్పుడు హెల్త్ రిస్క్స్ ఆఫ్ టొబాకో యూసేజ్ చూద్దాం. టొబాకో వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. టొబాకోలో నికోటిన్తో పాటు చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ బాడీకి డ్యామేజ్ చేస్తాయి. స్మోకింగ్ వల్ల లంగ్స్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ క్యాన్సర్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, క్రోనిక్ కాఫ్, ఆస్తమా లాంటివి. నెక్స్ట్, చీవింగ్ టొబాకో, గుట్కా, ఖైనీ వల్ల మౌత్ క్యాన్సర్, టీత్ స్టెయిన్స్ అండ్ బ్యాడ్ బ్రీత్, గమ్ డిసీజెస్ ఇలాంటివి వస్తాయి. అయితే హార్ట్ డిసీజెస్, హార్ట్ స్ట్రోక్ లాంటివి చాలా పెరిగిపోతాయి. ఇవి జస్ట్ సమ్ బేసిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ మాత్రమే. ఇంకా తెలియని చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి మన బాడీలో. స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ అని చెప్పి రిలీఫ్ కోసం సిగరెట్స్ యూజ్ చేయడం ఈజ్ రియలీ వెరీ బ్యాడ్. అసలు స్ట్రెస్కి సొల్యూషన్ పొగ తాగడం అని ఎవరు చెప్పారో? ఇట్ ఈస్ జస్ట్ ఫర్ మొమెంటరీ రిలీఫ్. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, టీనేజర్స్ స్మోక్ చేయడం, that too because one of their friends asked them to do so or encouraged them to smoke. This is really very dangerous for everybody's health. Tobacco in India. As per Global Adult Tobacco Survey, 28.6% of adults use tobacco in some form, 42.4% of men, 14.2% of women use tobacco. Around 1.35 million people die every year in India due to only tobacco-related illnesses. Over 267 million adults in India are tobacco users. Over 50% of users start using tobacco before the age of 18. Benefits of quitting tobacco. Heart diseases, stroke risk తగ్గుతాయి. క్యాన్సర్కి ఛాన్స్ ఎక్కువ తగ్గుతుంది, ఎస్పెషలీ లంగ్స్, మౌత్, థ్రోట్ క్యాన్సర్స్.
బాడీ ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్కి ఛాన్స్ తగ్గుతుంది, మనీ సేవ్ అవుతుంది. టొబాకోకి వాడిన డబ్బు సేవ్ చేసి మంచి విషయాలకి యూజ్ చేయొచ్చు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి సెకండ్ హ్యాండ్ స్మోక్ రిస్క్ తగ్గుతుంది. మెంటల్గా కూడా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కంట్రోల్లో ఉంటాయి. లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవ్వచ్చు, హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, హౌ టు క్విట్ టొబాకో, టిప్స్ అండ్ సపోర్ట్. ఫస్ట్ వన్ ఏంటంటే, డెసిషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి? మనం చేయగలం అనుకోవాలి. అన్లెస్ మనలో నుంచి మోటివేషన్ వస్తే తప్ప క్విట్టింగ్ ఈజ్ వెరీ టఫ్. నెక్స్ట్, స్లోగా దాన్ని కట్ చేయడం. ఓకే, సడన్గా క్విట్ చేయడం కష్టం అనిపిస్తే స్లోగా రెడ్యూస్ చేయండి. ఇఫ్ యు ఆర్ స్మోకింగ్ 5 per day, try to 3 and then 1. ట్రిగర్స్ అవాయిడ్ చేయండి. కొన్ని సిచ్యువేషన్స్లో మనం స్మోక్ చేయాలి అనిపిస్తుంది, లైక్ టీ తాగేటప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు, ఫ్రెండ్స్తో చిల్ అవుతున్నప్పుడు. ఆ ట్రిగర్స్ని ఐడెంటిఫై చేయండి అండ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, సపోర్ట్ సిస్టమ్ బిల్డ్ చేసుకోండి. ఫస్ట్, ఫ్రెండ్స్, ఫ్యామిలీకి చెప్పండి, నేను టొబాకో క్విట్ చేద్దాం అనుకుంటున్నాను అని. వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు అండ్ మీరు లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఉంటారు. డిస్ట్రాక్షన్ టెక్నిక్స్ యూజ్ చేయండి. టొబాకో వాడాలి అని అనిపించినప్పుడు ఆ క్రేవింగ్ టైంలో మైండ్ని డైవర్ట్ చేయాలి. వాటర్ తాగండి, వాక్ చేయండి, ఇంకా గమ్ చీవ్ చేయండి, డీప్ బ్రీత్ తీసుకోండి. ఇలా ఏదో ఒకటి చేసి ఆ థాట్ నుండి డిస్ట్రాక్ట్ అవ్వండి. నెక్స్ట్, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. డాక్టర్స్ దగ్గర కన్సల్టింగ్ తీసుకోండి ఆర్ నికోటిన్ రీప్లేస్మెంట్ ఆప్షన్స్ లైక్ ప్యాచెస్, గమ్స్ ఉంటాయి. ఇవి క్రేవింగ్స్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఇంకా యాప్స్ ఆర్ హెల్ప్ లైన్ సపోర్ట్. గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ హెల్ప్ ప్రొవైడ్ చేస్తారు, లైక్ టోల్ ఫ్రీ క్విట్ లైన్స్, మొబైల్ యాప్స్ లైక్ క్విట్ ష్యూర్, స్మోక్ ఫ్రీ ఇండియా. రిలాప్స్ అయినా కూడా ఓకే, ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అయినా పర్లేదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. మళ్ళీ ట్రై చేయండి, ప్రతి అటెంప్ట్ సక్సెస్కి స్టెప్ లాగా ఉంటుంది. ఓకే, మొత్తానికి ఈ యాంటీ టొబాకో అవేర్నెస్ అ స్మాల్ అటెంప్ట్ టు సేవ్ లైఫ్స్ యొక్క కంక్లూజన్ ఏంటంటే, టేక్ ద స్టెప్, సేవ్ యువర్ లైఫ్. సో డియర్ లిజనర్స్, టొబాకో ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. మనకి తెలియకుండా స్లోగా మనలో లైఫ్, హెల్త్, పీస్ అన్నీ తీసుకునేస్తుంది. ఒక సిగరెట్తో స్టార్ట్ అయిన జర్నీ ఇందులో క్యాన్సర్, డిసీజెస్, పెయిన్తో ఫినిష్ అవుతుంది. బట్ మనం ఒక స్టెప్ తీసుకుంటే ఆ జర్నీని రివర్స్ చేయొచ్చు. మీ హెల్త్, మీ ఫ్యామిలీ, మీ ఫ్యూచర్ మీపై ఆధారపడి ఉంటుంది. సో ఒక మంచి డెసిషన్ తీసుకోండి. మీరు వదిలేయలేకపోతున్నారా? పర్లేదు, మీరు అలోన్ కాదు. హెల్ప్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క అటెంప్ట్ సక్సెస్కి స్టెప్పే. మీ లైఫ్ ప్రీషియస్, మీ స్మైల్ ప్రీషియస్. టుడే టేక్ ద ఫస్ట్ స్టెప్, క్విట్ టొబాకో, సేవ్ యువర్ లైఫ్ అండ్ హెల్ప్ సమ్వన్ ఎల్స్ క్విక్ టు. సో మీకోసం, మీ చుట్టూ ఉండే వాళ్ళ కోసం ట్రై టు క్విట్ స్మోకింగ్. ఇది ఒక రోజులో జరగకపోవచ్చు, బట్ ఏదో ఒక రోజు మాత్రం జరుగుతుంది. లెట్స్ బి ద రీజన్ సమ్మన్ చూజెస్ హెల్త్ ఓవర్ హ్యాబిట్. స్టే స్ట్రాంగ్, స్టే సేఫ్, స్టే హెల్తీ. Signing off, Jai Hind.